మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటాడు. మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటాడు. బాధ అనేది లేకపోతే నవ్వుకి విలువ ఉండదు. కోపం అనేది లేకపోతే ప్రేమకి విలువ ఉండదు. నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవ్వరికీ తెలీదు. అలాగే కొందరి మనసులో పడే ఆవేదన కూడా ఎవ్వరికీ తెలీదు. విలువైన వాళ్లతో కాదు, విలువలు తెలిసిన వాళ్లతో స్నేహం చెయ్యి. ఎప్పటికీ కోల్పోవాల్సిన అవసరం ఉండదు. నిన్నటి గురించి మదన పడకుండా రేపటి గురించి ఆలోచించగలిగిన వ్యక్తికి విజయ సోపానాలు అందినట్టే. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధని ఇస్తుంది. మరణం వస్తే ఒకేసారి చస్తాం. మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి ఒక క్షణం పడుతుంది, ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది, నిరూపించుకోవడానికి మాత్రం ఒక జీవితకాలం పడుతుంది. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. కొందరు జీవించినా, పోరాడినా, నటించినా ఆ జీవితాలు మనవి, దాని ఫలితము మనదే. ప్రపంచంలో అత్యంత కష్టమైన పనులు మూడే మూడు: రహస్యాన్ని కాపాడడం, అవమానాన్ని మరిచిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేయటం. ఒక కొవ్వొత్తి యొక్క మంట నుండి 1000 కొవ్వొత్తులను వెలిగించవచ్చు. దానివల్ల కొవ్వొత్తి యొక్క జీవితం తగ్గించబడదు. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. అసలు పని చేయకుండా బద్ధకించేవాడి కంటే ఏదో ఒక పని చేసేవాడే ఉత్తముడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.